తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్ చూద్దాం. నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలంలో ప్రజల వద్దకు ఎమ్మెల్యే కార్యక్రమంలో ఎమ్మెల్యే పడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజల సమస్యలను అడిగి వినతులను స్వీకరించారు. డొంకేశ్వర్, నందిపేట మండలాల్లో ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరులో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. అతని నుంచి దాదాపు 30,000 విలువ గల 1 కిలో 2 గ్రాముల ఎండు గంజాయి లభించింది. దీంతో నిందితుడిని పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచామని డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపారు. మేడ్చల్ జిల్లా కొండాపూర్లో బాలుడి అదృశ్యం కలకలం రేపింది. 9వ తరగతి చదువుతున్న కొడుకు దినేష్ ని చదవమని తల్లి మందలించడంతో మనస్తాపం చెందిన విద్యార్థి ఇంట్లో నుండి వెళ్లిపోయాడు. పని నుంచి వచ్చిన తల్లిదండ్రులకు కొడుకు కనిపించకపోవడంతో ఆందోళనగా కుమారుని కోసం వెతికారు. ఆచూకీ తెలియకపోవడంతో ఘాట్ కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వసతి గృహంపై నుంచి దూకి విద్యార్థిని సూసైడ్ చేసుకుని మృతి చెందింది. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో విద్యార్థిని వసతి గృహంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడగా హైదరాబాద్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. విద్యార్థినిది కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా మార్తిడ్ గ్రామానికి చెందిన స్వప్నగా పోలీసులు గుర్తించారు. కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కళాశాల ముందు ఆందోళన చేపట్టారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ ప్రమోద్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ప్రపంచ పర్యావరణంలో భాగంగా డిప్యూటీ కమిషనర్ జగన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అధికారులు పర్యావరణం విషయమై వివిధ కార్యక్రమాలను చేపట్టాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. అందులో భాగంగా వర్షాకాలంలో దోమకాటుతో వచ్చే అంటువ్యాధుల గురించి, ప్లాస్టిక్ పేపర్ల వాడకంతో వచ్చే అనర్థాల గురించి కుషాయిగూడలోని సరస్వతి శిశుమందిర్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కాప్రా సర్కిల్ జీహెచ్ఎంసీ నుంచి ఎంటమలాజీ శానిటేషన్ విభాగం అధికారులు, ఏఎంఓహెచ్ శానిటరీ సూపర్వైజర్లు పాల్గొన్నారు. గోదావరి నది సమీపంలో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి గోదావరి నది సమీపంలో మహాలక్ష్మి పుష్కర్ ఘాట్ దగ్గర క్షుద్ర పూజలు స్థానికులను ఆందోళనకు గురిచేశాయి. నిత్యం భక్తులు గోదావరి పుణ్యస్నానాలకు వస్తున్న దారిలో క్షుద్ర పూజలు చేయడంతో భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. పవిత్ర నది సమీపంలో క్షుద్ర పూజలు చేయకుండా కట్టడి చేయాలని స్థానికులు కోరుతున్నారు.